నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అది చూసుకుంటుంది కదా. పర్లేదు అంకుల్. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారా? నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే కానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, నీకెలా అర్థమైందా? ఏమన్నారు? నోరు మూసుకు పని చేయమంటున్నాను. మల్లేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మొన్న కాఫీ పెట్టించావు, నిన్న కూరలు తెప్పించావు, ఇవాళ బట్టలు మడత పెట్టిస్తావు. ఆంటీ ఏం చెప్పట్లేదు అంకుల్. ఈ పనులన్నీ చేయటం అంటే నాకే ఇష్టం. నేర్చుకొనివ్వండి. రేపు పెళ్ళైతే ఎలాగో చెయ్యాలిగా. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి. అంటే ఆడపిల్ల కాదా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే పొడుచుకు చచ్చిపోతాను. ఊరుకోండి. ఏమిటా సరసం? సరసం కర్మ. ఎవరు కావాలండి? నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి. వరప్రసాద్ చున్నీ ఎగురొస్తే అకౌంటెంట్గా పట్టుకున్నానండి. సరే కంట్రోల్. నా పేరు వరప్రసాద్ అండి. ఆంధ్ర బ్యాంక్ చున్నీ ఎగురొస్తే పట్టుకున్నానండి. ఈ చున్నీ మీదేనండి? థ్యాంక్స్. మీ పేరేంటండి? పల్లవి. పల్లవి గారు, వర్షం తగ్గేదాకా నేను మీ కంపెనీ ఇస్తాను. పోనీ వర్షం తగ్గేదాకా మీరు నాకు షెల్టర్ ఇవ్వండి. థ్యాంక్స్. ఎవరతను? వరప్రసాద్ అని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్నారంట. చున్నీ ఎగిరిపోతే తీసుకొచ్చారు. పల్లవి గారు కాఫీ తాగి వెళ్ళమంటును. పల్లవి ఎవరు? మీరు కూర్చోండి ప్లీజ్. దాని పేరు మల్లీశ్వరి బాబు. కాఫీ తెస్తానుండు. పల్లవి గారు, మీ పేరేంటండి? ఓ, చెప్పారు కదా మల్లీశ్వరిని. మల్లీశ్వరి గారు, మీకు ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉందా? లేదు. ఓహో, ఓపెన్ చేయించమంటారా? వద్దు. ఓహో. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. నువ్వు చాలా మంచోడు బాబు. అవునండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నా చీర ఒకటి ఇలాగే ఎగిరిపోయింది, కానీ ఎవరు తెచ్చివ్వలేదు. మిమ్మల్ని ఎప్పుడు బయట చూడలేదండి. ఎక్కడికి వెళ్ళదు బాబు. రోజు సాయంత్రం 5ంటికి మాత్రం లైబ్రరీకి వెళ్తుంది. వాళ్ళ మావయ్య లైబ్రరీయన్ కదా. లైబ్రరీలో మెంబర్షిప్ ఎంత అవుతుందో? వెళ్ళొస్తానండి. మంచిది. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేసి వస్తాను. అలాగే బాబు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా? 2543348. 49. నేను డైలీ చేయనండి, రోజుకి ఒకసారి అంతే. 3 లెక్కెట్టే లోపల వెనక్కి పిలిచి సారీ చెప్తుంది. 1 2 3. ఏమండి? ఐ నో. ఏంటండి? గ్లాస్. ఓ, ఐఎమ్ సారీ. బాగుంది. వెండిదనుకుంటా. అవునండి, అందుకే అడిగాను. స్టీల్ గ్లాస్ అయితే నేను అడిగేదాన్ని కాదు. వస్తానండి. ఆంటీ, వాడెవడు ఏంటో తెలియకుండా అన్ని విషయాలు వాడితో చెప్పాడువేనా? హెల్మెట్. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. మళ్ళీ ఎక్కడా? ఓకే, నాన్నగారు మంచి మర్డర్ మిస్టరీలు ఏమైనా ఉంటే తెమ్మన్నారు. ఏ, మీ అమ్మతో పడట్లేదా వాడికి? గుడ్ వన్. హాయ్. హాయ్. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? రావా? థ్యాంక్స్. యాక్చువల్గా నేను ప్రకాష్ వెళ్తున్నావు, నిన్ను అడగకపోతే ఫీల్ అవుతావు అని ఊరికే అడిగానంతే. వస్తానే, బాయ్. హాయ్, మీరు కూడా ఈ లైబ్రరీకి వస్తారా? సర్ప్రైజ్. మీకు ఇక్కడ మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్పా? ఎప్పటి నుంచో. రేపు వచ్చేటప్పుడు ఫోటో తీసుకొస్తే మెంబర్షిప్ కార్డు ఇస్తాం. ఎందుకురా అంత పెద్ద పుస్తకం? నీకేదో అర్థమైపోయినట్టు. ఇది నా టెక్స్ట్ బుక్. క్యూట్ బాయ్. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్ళవలేదండి. ఇంకా అవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? అంటే బేసిక్గా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఏ అంటే పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్గా చెప్తాను. పెళ్ళనేది గేదెని పెంచడం లాంటిది.
పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడేటప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంతలో తాపేద్దాం ప్లీజ్. నేను వెళ్ళొస్తాను. ఓకే నేను వస్తున్నాను. మళ్ళీ చదువుకో. సార్ చెప్పు చూసరా వీడికన్నీ ఈ టైంకి గుర్తొస్తాయి. వస్తాను సార్. ప్రసాద్ రేపు జిఎం గారు వస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి. ఓకే. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. ఉంటా మేడం. చెప్పండి సార్. టైం అయిపోయింది. రే సీను సార్. కృష్ణవేణి నీ మేకు మర్చిపోయినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, గుచ్చుకుంటుంది, పట్టుకో. దొంగ సచ్చినట్టు వీడికి వెనకాల కూడా కళ్ళున్నాయి. రే నేను బయటకు వెళ్తాను. మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తా. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తా. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. అందేవన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఎట్లా కాదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ గాడ్ టైంకి వచ్చేసాను. మళ్ళీ నేను స్టేషన్కి వస్తాలే. మిగతా విషయాలు ఆగో లేడీ. పార్క్ చేసి త్వరగా రా. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండే. జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ప్లీజ్. ఏ నువ్వు ఇలా రోజు ప్రకాష్ని కలవటం తప్పు కదూ? తప్పే, అందుకే ఇవాళ రాజేష్ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్ ఒక్క రూపాయి సార్. రేలో సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క రూపాయి ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్ రూపాయి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా ఏంటి? ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు. ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్? నీకేం కావాలి? పుల్లైస్ సార్. మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయా. ఒక్కోటి 2 రూపాయలే సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక. రోడ్లు ఉడిచి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను చిన్నపిల్లాడు అనుకున్నావా? ఇంకోసారి నువ్వు బీచ్లో కనిపించావో ఇసుకలో వేసి తొక్కేస్తాను, జాగ్రత్త. ఎలా చాలా మందిని చూశాను లోయా. అరే మీరు కూడా ఈ బీచ్కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్లో? కరెక్టే. చీకటి పడుతుంది, మీరింటికి వెళ్ళాలేమో. ఎవరి కోసం వెళ్ళాలి? ఏ మీకెవరు లేరా? లేకే, ఓ అన్నయ్య వదినే ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 6 ఏళ్ల పాప కూడా ఉంది. వాళ్ళకి మీకు పడదా? నో, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో న్యాచురల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే మాట్లాడితే విడాకులు అంటారు. కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి. లాకెట్ బాగుందండి. ఓ ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయెత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టింది. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తిను. ఐస్ క్రీమ్ తిన్నా? ఓకే ఇప్పుడే తీసుకొస్తాను. 2 ఐస్ క్రీమ్ ఇవ్వయ్యా. నేను అమ్మను.
నువ్వా ప్లీజ్ అండి. రోడ్ రూట్ చేసిన చీపురు పుల్లలకి రంగులేసి అమ్ముకుంటున్నాం సార్. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్న మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతుందయ్యా. నా దగ్గర లేవు. 10 రూపాయలు ఇస్తానయ్యా. సారీ. పోనీ 20 కుదరదు. ఫైనల్ 50. అలా కాదండి, తీసుకో. మిగతా 50. ఒక్కోటి 50. మ్యాంగో ఇదిగోండి ఫుల్ ఐస్. తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం ₹1 మేడం. నాలాగే మీది కూడా జాలగుండే అండి. ఇంతకీ ఇచ్చాను అబ్బాయికి. ఏ తల్లి కన్ను బిడ్డో. దొరికిపోయాను. ఎంత? 100. ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేలా లేదు, నేను వెళ్ళొస్తాను. నో నేను డ్రాప్ చేస్తానండి. అరే మీరు రండి, బైక్ పట్టుకోండి ప్లీజ్ రండి. ఎక్కండి, నేను అట్టే వెళ్తున్నాను. థ్యాంక్స్. గురుగారు, అమ్మాయిని ఒకసారి వెనక్కి తిరిగేలా చేయండి ప్లీజ్. 1 2 3. ఏమండి మీ బ్యాగ్?